నా రాజా డ్రైవింగ్ దారిలో వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు డ్రైవింగ్. చాలా భయంకరంగా నడుపుతా అమ్మ, మాకు భయం అవుతా ఉంది బాబీ. నిలబెట్టమంటే నేను వెళ్ళిపోతానప్ప. మూట నా మూట ఇది నేను వెళ్ళిపోతా. అయ్యప్ప ఇంకెట్లప్ప భయపడి చచ్చిపోతాం మేము. అయ్యయ్యో ఇంకెట్లప్ప కనిపించదంటది. ఏం రాను రాను అంటే రాత్రి పూట్ల కొంచెం రేచీకటి ఉందట. దింపడప్ప నేను వెళ్ళిపోతాను. అప్పమ్మా తాయి ఆపాడు తాయి నాకు మూటి బాబీ నాది. నువ్వన్నా చెప్పు పెద్దమ్మా. నేను చూడు పెద్దమ్మ. నువ్వు కూడా పెద్దమ్మ అంటానవేంద్రా? మళ్ళీ నేను చూసి అందరూ అట్లే అనేది. నువ్వేమో నేను ఐశ్వర్యరాయేమో అనుకున్నావేమో. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లా చెప్తాండది. నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటాను అట్లా చేద్దాం. ఓకే. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. క్లచ్ పట్టుకో. కాదత్త రాత్రి ఉండి భోజనం చేసుకొని రాత్రి పనుకొని పోయిండకూడదా? లేదప్పా నేను పోవాలా. ఏమే పనులుండవి అర్జెంట్ ఇంటికాడ. అయ్యో ఏమ్మా సైలెంట్ గా ఉన్నావు? ఏం లేప్పా, ఆ, ఓకే. చెప్పు ఏమైనా. ఏముంది నువ్వే చెప్పు. నీ చిన్నప్పుడు మధుర జ్ఞాపకాలు చెప్పతా అమ్మతోను నీతో. అప్పుడు మీ ఇద్దరు దొంగగా సినిమాలకు పోతాండ్రు కదా? యాదాన్లకు పోతాండ్రి. యాదం ఎమ్ని పిలుచుకోపోయింటే కుట్టిండ్రా ఆపి దొంగ టికెట్లు ఏమైనా అట్లా? మాకేం దొంగగా పోయేకిరా, మేము పబ్లిక్ కే పోతాం. పోతాం దొంగగా మేము. ఏం టికెట్లు తీసుకోకుండా దూరుతామా థియేటర్లు ఎక్కినేమన్నా? నీలక్క ఆ పెద్దమ్మకి ఏమన్నా తక్కువ డబ్బులు బాగా పిలుచుకొని పోతుండే టికెట్లు, క్లాస్ టికెట్లకి. నువ్వేందమ్మా తల్లి నన్ను పెద్దమ్మ అని పట్టుకొని ఏ పెద్దమ్మగా సన్నాయమ్మా నువ్వేమన్నా? చాలే చిన్నమ్మ, నువ్వు చాలా చిన్నమ్మవి. సన్న వయసు సన్నగా అనుకోనల్లా పెద్ద అట్లా అనుకోలేమ్మా. నీకు 16 ఏళ్ళ వయసు, నాకు 60 ఏళ్ళ వయసు. అట్లా ఓకే అదే కదా, కరెక్ట్. మడసంగ పదా అమ్మాయిని కాశీకి పిలుచుకపోయేదే. పోయి అంత చేసుకొని అంతా పోతే డబ్బులు అవి వస్తావే. బూడిదలు అవి కొట్టుకొని అన్ని చేసుకొని అన్ని ఏమేమో అవసాట్లు మేము పడి వస్తామప్ప. నువ్వు పంపిస్తే 2 నెలలు పిలుచుకొని పోతా. పెద్దమ్మ నువ్వు పంపిస్తే కాదు ఏమంటే డబ్బులు మాత్రము నా అకౌంట్ కి ఎత్తా. అకౌంట్ కి మేము కష్టపడే బూడిదలు కొట్టుకొని మేము వేసేది నీకే. సొమ్మగొరది సోకగొరది అన్నట్లు. బాగుందప్ప నీ కథ, బాగుందప్ప నీ కథ. మేమేదో గాలి వాన చల్లి అనుకుని మేము అవసాట్లు కొడితే నీకే అకౌంట్కే. అదే చెప్తారు చూడే, సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్లు. ఏం కాశీకి పోయి నేర్చుకొని వచ్చినావా పెద్దమ్మ అనే డైలాగులు? అట్లే పిలుచుకునేదమ్మా మీరే ఎట్లా మమ్మల్ని. కాశీలో 15 రోజులు ఉండేసరికి నీకు వరుసలు అన్ని మొత్తం మారిపోయినాయి, భాషలు అన్ని. వయసు పెట్టి పిలుస్తాను అంతే నేను. పెట్టి పిలుస్తా. ఏమి ఆ పిల్లగాని నడు చెప్తాడు నీకెక్కడ నాకెక్కడ. మా అమ్మ మళ్ళా రాత్రి బెడ్ మీద బోర్లో పడుకొని ఏడుస్తుందత్త. ఏడుస్తా బోర్లో పడుకొని. ఎందుకు పెద్దమ్మా? ఏం కాశీకి పోదామనేది కాదు. పెద్దమ్మ కాకుంటే అవ్వయ్యా అని పిలిచి నైట్ డ్యూటీలు కూడా ఉంటాయేమని చెప్పు, అవి కూడా చేస్తాను. చూడత్తా నైట్ డ్యూటీలు కూడా చేస్తుందట. అదే పనుకోకుండా అది కూడా చేయొచ్చు. నైట్ డ్యూటీలు చేసుకుంటా ఉంటే డబ్బులు వస్తాయి కదా. అవును మళ్ళీ
డబ్బులు వస్తాయి, నాది ఆరోగ్యం ఇంకా పోయేది ఏంటికమ్మా సంపాదించుకొని మరి అప్పులు తెంపుకొని లక్షలు సంపాదాలంటావు, మళ్ళీ అవన్నీ చేసుకుంటా అయినా ఎంతసేపు అంతా కట్టెలతో కొట్టేది, కొట్టేది వంటలు చేసేది, అది పైకి లేకుండా అది అడ్డం పడేదాకా కొడతా ఉండాలి. నైట్ డ్యూటీలు చేసుకుంటూ ఉంటే పైకి లేస్తా అంటే ఊరుకుంటే అవుతుంది, ఆరోగ్యం అంటే ఇప్పుడు అది పైకి లేసే కొద్ది కొడతా అంటే అవుతుంది. డ్యూటీ చేసుకోమా ఇట్లనే పోదామా? కాదు నువ్వు దిగు, వద్దు నువ్వు తోలురా. పక్కకి డ్రైవింగ్ వచ్చా అత్త అత్త ముందర కూర్చుంటూ ఈడే ఉంటాను. Beyond the expectations. Let's begin the show. ఏమ్మా ఇట్లా స్టార్ట్ చేస్తా ఉండవు, వస్తా ఉందా లేదా నీకు డ్రైవింగ్? చూడమ్మా నువ్వు నిదానము. ఏమ్మా పెద్దమ్మ ఏం కొత్తది రా చూడు, నన్ను ముందర కూర్చొని వేసిన నీ పెద్దమ్మ లేకి మట్టి పోయా. ఏందమ్మా చూడు ఏం ఎట్లా చేస్తా చేతులు అట్లా కాదు, స్టార్ట్ చేసుకున్నావా? రైస్ కొంచెం ఎక్కువ ఇచ్చి సన్నగా వదులు అట్లా. హైవేలో ఫస్ట్ టైం కదా, జాగ్రత్తగా దొరకద్దు. ఏందప్పా ఏం తోలుతుందేమో మాకే, ఏమ్మా డ్రైవింగ్ వస్తుందో రాదో భయం అవుతా ఉంది. ఏం లేదు టెన్షన్ పడదు. ఏం పెద్దమ్మ ఏమకి వస్తుందే నువ్వు చెప్పు. వచ్చుడా ఏం నువ్వు ఎక్కడ చూస్తా ఉండవు? ఏమ్మా అమ్మా చిన్నమ్మి, సరే గోలమ్మా ఆటోలు వస్తాండవు అక్కడ ఇక్కడ. ఓ చిన్నమ్మి, ఏం పెద్దమ్మా? అదేమ్మా నువ్వు చిన్న అడ్డవాళ్ళ కదా, చిన్నమ్మి అని ముద్దుగా పిలుస్తాను. అమ్మా బుజ్జమ్మ అట్లే పిల్లల్లా అన్నాను. చెప్పు అమ్మా బుజ్జమ్మ. ఏమికి ఎవరు డ్రైవింగ్ చూడు ఎన్ని వచ్చాడు కార్లో మనిషికి చెప్పు, బాగా తోలమని. కదా పక్కనే కూర్చున్నావు, చెప్పు. మీరు చెప్పండి. నేను అనుకున్నాను. చూడమ్మా ఎన్ని వచ్చాడా? రైస్ ఎక్కువ పెట్టుకోవద్దు, రైస్ ఎక్కువ పట్టుకో, రైస్ ఎక్కువ పట్టుకో, క్లచ్ మేనేజ్ చేసుకో. ఏం నాయనా ఏమ్మా అన్ని సార్లు ఆపుతా ఉండది, మాకు భయం అవుతా ఉండది. కొత్తలో అంతే కదా. ఏం కొత్తగా ట్రాఫిక్ లోనా ఏం కొత్తగా అట్లా అన్ని సార్లు ఆపితే ఇంకెట్లబ్బా మేము చేసేది? బాబీ ఏం టెన్షన్ పడద్దు, కళ్ళు మూసుకొని ఊరికే నిలబెడితే దిగిపోతాను నేను. కళ్ళు మూసుకొని కూర్చోతాను. లేదప్పా నేను కళ్ళు మూసుకొని కూర్చొని దిగిపోతాను, నిలబెడితే గిన భయం అవుతా ఉండది. మా అమ్మ చూడు ఎంత బాగా పనుకోయిందో. ఏమి అదారే లేదు, అక్కడ నిద్రపోతుంది. ఎప్పుడు పడుకునేసింది, నా నిద్రే రాక చచ్చిపోతాను. ఏంటికి రాదమ్మా ఇయ్యాలంక ములుక్కుంటూ కండ్లు మూసుకొని మేము కండ్లు తెరుచుకొని ఎప్పుడు మూలుకుంటే తల్లి ముందర సీట్ల కూర్చోబెట్టి నువ్వు బాగా వెనక బాగా నిద్రపో. నిద్రే రాదు, నేను కొట్టుకుంటాను మళ్ళీ నిద్రపోయేది ఒకటి వచ్చింది. నిద్రపోయేకి ఏమైనా మాత్రలు ఉంటే అత్త తీసుకుంటుంది మా అమ్మ. నిద్ర మాత్రలు కండ్రాళ్ళ అందరిది అందరి దిష్టి తగిలి నాకు నిద్రే రావడం. నిద్ర మాత్రలు ఇప్పిస్తాను రేపు. నాకు వద్దులే తల్లి, డాక్టర్ తను తీసుకుని మాత్రలు మాకు వయసు వాళ్ళకైతే ఇస్తారు. ఎందుకంటే 15 ఏండ్లు కదా, మరి నాకు 60 ఏండ్లు. నా భార్య టెన్షన్ పడుతుంది. అవునమ్మా ఆటోలు వస్తా మరసంగ్ దోలమ్మ నువ్వు మేము రోజు మాట్లాడితే సార్ నువ్వు ఎత్తు ఎక్కువ అంటావు. గేర్లు కూడా సరిగ్గా పడవు. అదేగా ఆటోలో చూడు ఎట్లా వస్తాడు చూడు వాడు ఎవడు. బాగా దోలుకపోదమ్మా తాయి. ఏ హాయ్ మన సబ్స్క్రైబర్ గుద్దేవు మన సబ్స్క్రైబర్ అయ్యప్ప ఇంకెట్లప్ప భయపడి చచ్చిపోతాం మీరు మేము. ఆ పిల్లోడు పక్కన కంటే పోనిస్తాడు. నువ్వే రా బాబీ ఏం ఎక్కడో తోలుతుంది రాప్ప నా ఇంకా నువ్వు చెప్పే మాటలకి తగినమ్మా. నువ్వే రా బాబీ సైడ్ ఆడని ఆపుకోనండి అట్లా. అవునా ఏ వద్దులేదు అవునా చేస్తాను నేను మెసేజ్. ఇద్దో ఈడుందమ్మా. అదో అమ్మగారు సంతోషంగా ఉంది. ఈ పిల్లోడికి ఏం పిచ్చి మా
డ్రైవింగ్ లో ఉండారు మా ఫోన్ నెంబర్ లేదా? ఉంది, ఇచ్చినాను నేను. ఇలేదు నీకు నంబర్? సరే నేను ఇస్తాను. బాయ్ బాయ్ సార్. బాయ్ అయ్యా, దానికే సరే అండి. బాయ్ బాయ్. డ్రైవింగ్ క్యా కాదు ఏందత్త, దారిలో వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు డ్రైవింగ్. చాలా భయంకరంగా నడుపుతా అమ్మ, మాకు భయం అవుతా ఉంది బాబీ. నిలబెట్టమంటే నేను వెళ్ళిపోతానప్ప. మూట నా మూట ఇది తండ్రి, నేను వెళ్ళిపోతా. ఆటో నిలబెట్టు బాబీ, ఆడ ఆటో నిలబెట్టు. లేదు నేను చెప్పిండే తింటావా? ఇనేది లేదు నాయన, నా మూట ఇస్తే నేను వెళ్ళిపోతాను. మా అమ్మని చూసినావా? మా అమ్మ ఎందుకు ఎట్లా తెలుసా టెన్షన్ పడదు. ఆ అమ్మ నిద్రపోతాను. పెద్ద అమ్మాయిలకి ముందు సీట్లో కూర్చోబెట్టి ఆ అమ్మ పెద్ద వెనక నిద్రపోతాను. కాదు మా అత్త భయం లేకుండా ఉండే ఒక పాట చెప్తున్నా. కళ్ళు మూసుకో చెప్తా. కళ్ళు మూసుకొని ఏమే లే 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 నా రాజా. అట్లా నిద్రపోతావు కదా పెద్దమ్మ, నువ్వు మళ్ళా మాట్లాడుతాండ ముళ్ళ తల్లి. నీ పెద్దమ్మకు ఒక నమస్కారం తల్లి. దాని నుంచే నాకు ఎడ్డకు వచ్చేస్తుంది. మూలు దొరికింది, నన్ను ముందు వేసినావు. నన్ను టెన్షన్ పడకండి. ఏం గుర్రం అనుకున్నావా లేకపోతే నేను పరగొడ్డ అనుకున్నావు? అట్లా దోస్తున్నావు. ఆ పాప ఊంచుతుంది. ఆ పాపకు రాదు డ్రైవింగ్. చూడబా బాబీ, దగ్గర నన్ను ఆటో బిల్లి ఎన్నిసార్లు ఆటో బిల్లు తెలుపదు. ఎన్నిసార్లు 20-30 సార్లు ఆఫ్ చేసా. చూడబ్బా వెనక ముందరికి ఎట్లా అంటా ఉంది. ఏంది ఓయమ్మ, నేను కూడా నీతో పాటు దిగిపోతాలేమ్మా. అమ్మయ్య అమ్మయ్య, ఏందమ్మయ్య నీకు వస్తుందా లేదా? ఆ పిల్లోని పిల్లమ్మ నెడుతాడు రా పిల్లాడా. పిల్లని పిల్లండమ్మా, యాడుండవని వెళ్ళిపోతా ఉండవు నువ్వు. బస్సులు కార్లు నిమ్మకాయ జ్యూస్ ఉంటే ఆపురా తాగలను. నీడే ఉండవు కదమ్మా. ఏం నేర్పుతావు? ఏం నేర్చుకున్నావు? బాత్రూమ్ వస్తుందంట, కళ్ళు తిరుగుతానే వచ్చినట్టుంది. ఎప్పుడు నీకు అదే చింతే కాదు పెద్దమ్మా. ఏడన్నా టెన్షన్ పడతా అంటే నువ్వు బాత్రూమ్ వస్తుందంటావా? నేనెప్పుడంటే తల నొప్పిస్తుంది, వామిటింగ్ వచ్చినట్లుంది, నిమ్మకాయ చూడదాతాను అన్నా. కొంతమందికి భయం అయితే బాత్రూమ్ వస్తుందట. చూడు చిక్కనా నీకే బాత్రూమ్ అంటావు. నీకేమన్నా వస్తుంటే పోరా. మళ్ళీ ఎందుకు ఆపమంటది? ఎక్కడన్నా చూడ ఉంటే ఆపమందంతే. కడుపులో దేవుతాందే. ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్. ఏమోనమ్మా ట్రాఫిక్ గీపిక్కో నువ్వు బాగా మడసంగా నడిపమ్మా తాయి. నేను ఎప్పుడు దింపితే చాలు, నేను వెళ్ళిపోతాను. ఆఫ్ చేయకూడదు ఇంకా. చూడు అవి ఎంత బాగా పోతావి. నీకు నడిపేకే రాదే ఏమ్మా? ఊరికే కూర్చుంటే మీ కార్లో నేను పోలీసు వాడు కూడా తిట్టరాడా? పోలీస్ ఆ డ్రైవింగ్ రేంజ్ ఏందమ్మా నువ్వు నడిపేది? ఇంట్లో కూర్చోకూడదా? ఇంట్లో కూర్చోకూడదు. ఏం నడిపేదా? వాళ్ళే అట్లా అన్నప్పుడు ఇంకా నాకు ఇంకా అయిపోయి ఈ పాపతో ఇంకొక 2-3 సార్లు మనం ఆడ సర్కిల్ లో దొరికినాం అనుకో, ఆ లోపలికి ఎత్తారు కార్ని నన్ను. లాస్ట్ టైమే తెలుసా మా అమ్మని కొట్టురి. నన్ను కొడతాలే సొగిలోడా. లేకపోతే నువ్వే కదా అందరు నేను వేసుకొని వచ్చిండేది. పోదా అక్కడ పోదాం ఇక్కడ పోదాం సోడా నీళ్ళు తాగుదాం సోడా తాగుదాం నువ్వే కదా పెద్దమ్మ వేసుకొచ్చిండేది మమ్మల్ని. బాగున్నావులే నువ్వు చెప్తా అన్ని అడ్రస్ అబద్ధాలు చెప్తా ఉండేది. నా కేసు అంతా కాదట. మా అమ్మని పెద్దమ్మ అనద్దు, దేవనాగరి పెద్దమ్మ అని. దేవనాగరి పెద్దమ్మ అంటే ఒకటి అంటారు. ఉండబ్బా అమ్మనే దేవనాగరి పెద్దమ్మ. ఇది రోడ్లు పెద్దమ్మా. నాకేం పెద్ద, నాకేమో రోడ్లు నీకు తిరిగింటావు పెద్ద అమ్మాయి. అప్పుడు అంతా తిరిగింటావు, నీకు తెలుసు కదా. చెప్పట్లా నాకు అసలు తెలియదమ్మా. ఆ రోడ్డు ఏది ఏం కథ అన్నట్లు. నేను ఆడ తిరగలే, నేను ఆడ చూసిలే. తిరగకుండా 50 ఏండ్లు ఉండవా నువ్వు? ఇక్కడ 60 ఏండ్లు నింటే ఇప్పుడు 78 నాకు. మరి తెలిసిండాలి అన్ని నీకే. మాకేం తెలుస్తుంది పిల్లోళ్ళకి? మరి తెలిసిన చెప్పాలా ఇట్లా మడసంగమ్మ ఇట్లు పో అని ఏమని చెప్తా ఉంటావా? ముళ్ళ కూర్చొని నువ్వు
నన్ను అందుకేనా ముందరేసిండేది. మీ అల్లుడు నిన్ను ముందరేసింది. ఇట్లా ఇట్లా పొడిసి చెప్పుతుంది ఆ పిల్లోడు నన్ను ముందరకేసా. ఏ ఉండలే ఇడు ఎముకు తోలేక రాదు నువ్వేందులే ఆరం కొట్టేది అంబులెన్స్ అక్కడ ముందరికి వెళ్ళే గుద్దమా చనిపోయి మేము చచ్చిపోతాంటే ఈడు ఒకడు ఆరును కొట్టుకంటే కన్నడలో మాట్లాడిందిలే ముక్కలి మూసుకొని పోగలే ముందుకే కండదాగా కండలో తిడతాను ఊరుకున్నాను మీరు కడ ముక్కలి పోయి ముచ్చుకొని పోగలే ముందుకే ವಾರನ ಓಡಿಕಂತ ಬರ್ತಾನೆ మా బాబాకి డ్రైవింగ్ రాదు ముందుగా ನಮ್ಮ ಹುಡುಗಿಗೆ ಡ್ರೈವಿಂಗ್ ಬರೋದಿಲ್ಲ ಇವನ್ ಯಾರೋ ಸುಮ್ಮನೆ ಬಡ್ಕಂತ ಬರ್ತಾನೆ ಅಂದು ಹಿಂದ್ಗಡೆ నా కార్ వచ్చేచ్చు నేను ఎట్ట తోలుతా నేను స్టాప్ చేసిన కార్ ని యా ఊరు బాబీ ఇది ఇది అనంతపురం నాది ఎక్కడ అడ్రస్ లేకుండా తెస్తారు కదప్పా అమ్మా అడ్రస్ లేదు కదా నాయన నాకే కన్ఫ్యూజ్ అయిపోయింది కాదు ఎట్లా ఇప్పుడు ఏమన్నా అయితే గేర్లు సరిగ్గా పడటం గేర్లు అట్లా అనొద్దమ్మా రొంత పెద్దమ్మా ఏమి చిన్నమ్మా అలా ఏడని డీజిల్ ఆటోలు ఉంటే నిలబెట్టమనమ్మా నేను వెళ్ళిపోతాను తెల్లి ఏమితో నాకు చేత కాదు గుండెకాయలు కొట్టుకుంటా ఉండాలి అట్లా అట్లా చాలా రాదు అందరు వెనకలు ఆరను ముందర ఆరన్లు పోలీసులు ఇక్కడ తిడతా ఉన్నారు బాధ మాకే నన్ను దింపమంటే దింపురు అట్లే పోతా ఉంది కారు బుజ్జమ్మా నా మూటిస్తే నేను దిగేస్తానమ్మా ఆడ ఆటోగాని వస్తాండి నిలబెట్టండి బుజ్జమ్మా నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తాంలే బుజ్జమ్మ ఇంక ఫ్లైట్ ఎక్కితే ఏం చేస్తారన్నమ్మా నన్ను ఫ్లైట్ ఎక్కితే ఇంకా తిప్పుతుంది బాబా ఈ మాత్రం హింటిస్తే చాలు ఈడీనే తిప్పుకుంటా ఉందబ్బా నువ్వేంద్రా నన్ను చంపుతానవానమ్మా ఉంచుతాంది బుడుక్సు అంతేగా మెల్లపారన్న ಹಂಗ ಅನ್ಬೇಡ್ತಾಯಿ ಚೆನ್ನಾಗಿ ಡ್ರೈವಿಂಗ್ ಮಾಡಮ್ಮ ನಮ್ಗೆ ಹೆದರಿಕೆ ಆಗ್ತೈತಿ ಹೋಗಾಕ ನಿನ್ನ ಹತ್ರ ಕುಂತ್ಕೊಂಡ್ವಿ ನಾವು ನಮ್ಗೆ దిగన్న పోరు అక్కడ ఎందు మా పాప అట్ట తోలుతాందమ్మా తోల్తేనా నన్నెందుకు రా ముతాన వేసి కుమ్మలేదు బుడుక్సు మీరు ఎనుకుంటే కొట్లాడతారు మమ్మల్ని ముందరకిడిచి ఉంచుతాంది చూడతా మీరు వెనక పెద్ద మెనుకు కూర్చొని ఆడలాడతాం మేము ముందర కూర్చొని ఆమె పనుకుంటాంది ఆమె టచ్ అయితే నేను ఎందుకు అనుకుంటా కనపడదు ఆంటీ అయ్యయ్యో ఇంకెట్లా కనిపించదు అంటది ఏం రాను రాను అంటే రాత్రి పూట్ల కొంచెం రేచీకటి ఉందట దింపడప్ప నేను వెళ్ళిపోతాను అప్పమ్మా తాయి ఆపాడు తాయి నాకు మూటి బాబీ నాది అంత రోంతేలేతంగా లేదప్ప లొంటిలాగా ఆటో వచ్చి నిలబెట్టండి అప్ప ఏడని దిగిపోతాను వచ్చింది లేదు యాడప్ప యాడ్ చూడు ఏ మారని కొట్టే అమ్మ ఏం తిట్లిన వడకంట మడితతి ఏమ్మా నడుపుతతి కనపడదా ఆంటీ నైట్ టైం అట్లా కనిపించదంటే నువ్వు డ్రైవింగ్ ఎందుకు చేసినావు అమ్మా మొబ్బులో నువ్వు మమ్మల్ని అంతా ఎక్కించుకొని మిమ్మల్ని ఇంటికాడ వదులుదామని ఇట్లా పొగలన్న వత్తువే నువ్వు కండ్లు బాగా కన్నొత్తిండు కదా కన్ను రాకున్నట్టు నాకు ఆడే చెప్పాలి కదా నేను ఆటోకి పోతుంటే అరే పెద్ద సమస్య వచ్చి పడిందే నువ్వు ఈ డ్రైవింగ్ వచ్చి మొబ్బులో నడదావులు వచ్చి ఎక్కడ నిలబెట్టాం మరి నేను ఆటోకి వెళ్ళిపోతాను ఏంటి అంత ఆశ ప్రాణాల మీద నాకు మన పిల్లోళ్ళు ఉండరు అన్ని అయిపోయినాయి కదా అంత మాట ఏడైపోయినమ్మా ఇప్పుడు మొదలైతుంది లాగే లేదు పెండెంట్లు అవి చేయాలి కదమ్మా ఇంకా అంత బిర్యానీ పోతే అట్లా వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతాయి నువ్వన్నా చెప్పు పెద్దమ్మా నేను చూడు పెద్దమ్మ నువ్వు కూడా పెద్దమ్మ అంటానవేంద్రా మళ్ళీ నేను చూసి అందరూ అట్లే అనేది నువ్వేమో నేను ఐశ్వర్యరాయేమో అనుకున్నావేమో ఏజ్ ఎంకరేజ్ చేయరా నేను ఎప్పుడు అనుకోనప్పట అనుకునేది అప్పుడప్పుడు అనుకుంటుంది ఎప్పుడు హీరోయిన్లతో ఎప్పటికీ పోల్చుకుంది ఇంకేం చేస్తాంటారా మీరు అప్పట్లో యాడా మేము చిన్న పిల్లలప్పుడు యాడ ఏమేమి చిన్న పిల్లలప్పుడు మీ క్యారీలు మోస్తా ఉంటే బడ్ల మీకు అన్నం తిండి ఇచ్చొస్తా ఉంటే స్కూల్ కాటికి వచ్చి మళ్ళా ఇంటి కాటికి వచ్చి పని చేయాలి రావాలా నీ కానిపోయినోడు 3 నెలలు 3 నెలలు మీ ఇంట్లోనే పని చేసినాను మీరంతా పెద్దోళ్ళు అయిపోతారు అంటే మాకు వయసు పెట్టి అంటామమ్మా అట్లా ఫేస్ ఎవరు బాగుంటది అనేది వయసు కాదు ఇప్పుడు ఫేస్ బాగుండాలి అంతేగా అంటే నీ ఫేస్ బాగుంది ఏమైంది నీ ఫేస్ నువ్వే చెప్పుకోవాలా మా అత్త ఫేస్ ఏమైంది ఇప్పుడు ఎట్లా పోల్లా రైట్ అమ్మా రైట్ సైడ్
ఇంత సర్కిల్ అయిపోయింది ఇదంతా అసలు. పెద్ద సర్కిల్. ఒకప్పుడు ఈగలు తోలుతాండ్రు కదా. యా హోటల్ కావాలా, యా బిర్యానీ కావాలా, యా మందు కావాలా, యా చికెన్ కావాలా, యా ఏది కావాలా నీకు కదా. ఈ మెయిన్ రోడ్ అంతా అదే. ఇంకా ఒకప్పుడు మా అమ్మ మా నాన్న ఇట్లా జువెట్ పాడుకుంటూ వస్తాను శారదానగర్ కదా విష్ణు. అత ఇంకా ఉంది ముందు ఎందుకు వాడుకుంటా అప్పట్లో మా ఊరికే ఉండప్పా యంగ్ ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది అత్త. స్కూల్ కి ఇట్లా పిలుచుకొని వస్తాను తెలుసా డాడీ కదా. మీరిద్దరు పాడుకుంటున్నారా? తప్పదు కదా బుడుక్స్. అంతేగా. కనిపించలేదా అంటే నాకు ఇంకెట్లమ్మా ఇంక దగ్గరికి వచ్చినంత నువ్వు కనిపించలేదు, అది లేదు, ఇది లేదు అన్నదమ్మా. లైట్లు ఉండవు చూడ, లైట్లు చూసుకుంటే మడసంగా నేర్పమ్మా. ఈసారి నీ కార్ ఎక్కి తగిన చెప్పు. సరే నీ కార్ నెక్స్ట్ టైం కదా బాగా మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఎక్కను బాబీ, ఇంక కారే ఎక్కను బాబీ. మేము దిగి పోదాం మూట తీసుకానంటే అమ్మాయిలు జీన్స్ పాష్ పాష్ ఉన్నారే. ఇంజనీరింగ్ కాలేజ్ కదా విష్ణు. కాలేజ్ ఏందో మేము చదువుకునేటప్పుడు అంత భాష లేకపోయారు తెలుసా. ఏంది స్టూడెంట్స్ అంతా కాలేజ్ చూడు, ఆడపిల్లలు చూడు నాకు కనపడలే స్పీడ్ బ్రేకర్. మెత్తగమ్మా ఏందో ఇంతమంది ఉన్నారు ఆడపిల్లలు మగ పిల్లలంతా. అంతా కాలేజ్ పిల్లలు చూడు అంతా. మేము ఉన్నప్పుడు అసలు అట్లా మాట్లాడుకుంటే కూడా లేదు, మీకేంది లేదు. ఏం లైన్ వేసుకుంటావా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వేసుకో. నాకైనా అట్లా లైన్ లేసాక రాదు కదా. రాలేదు, లేకపోతే పడేస్తావు. ఇంకొకసారి చెప్పు. బాబీ ప్రభాస్ ఉన్నట్లున్నాడు. ఎప్పుడో లేనేసింటే పెద్ద కోటీశ్వరులు పడిపోతా ఉంటారు కదా. చూడ ఏందనుకున్నారు? అట్లా ఎప్పుడు లేదు కదా. అట్లా బుద్ధులు లేవు బాబీ, మంచోడు. మా అమ్మ బుద్ధులు పర్లేదు నాకు. ఇక్కడ మెంటలా నీకు అట్లా మాట్లాడతావా? మా అమ్మ బుద్ధులు పర్లేదు, మా నాయన బుద్ధులు పన్నాయంటన్నా. మా అమ్మ బుద్ధులు పడలేదంటే నేను ఏమన్నా వేస్తాను అట్లా లైను. మళ్ళంగా మా అమ్మ బుద్ధులు పడలే, మా నాయన బుద్ధులు పడినాయంటే ఏంది అర్థంలే సుగులోడా? అట్లా కాదు పెద్దమ్మా, లేని బుద్ధులు ఉమాదం నా కొడుక మంచి బుద్ధులు అంటే అట్లా లేని లేసే బుద్ధులు కాదు. అదే ఒక రకంలో బాబు అంటా ఉంటాడు. నీకు అర్థం కాలే, ఊరుకుండు. ఏటు అక్కడ ఇక్కడ అంటావు నువ్వు. అదే నీకు వయసు ఎక్కువైపోయి ఎక్కడెక్కడో మాట్లాడుతావు. బాగానే సర్దుతావు గాని ఎక్కడెక్కడో మాట్లాడుతుందమ్మా. నువ్వు సరిగ్గా నడుపు, నేను అక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వేంది సొట్లు తిప్పుతావు. రాదు, సొట్లు తిప్పుకుంటా నువ్వు. ఆలోచించుకోరా పెద్దమ్మా. నువ్వేందిలే, నువ్వు పెద్దమ్మ అనుకుంటూ బాగున్నారు. నీకే అత్త సామెత చెప్తామా కోడలికి? పరిగెత్తుతో ఆడుకో పాప, చెప్పిన మాట విను పాప అత్త చెప్పినట్లు పోతాండు. లేదంటే వెనకాల కూర్చున్న రాధికా పిత్రే సీరియస్ అవుతుంది చూడు. గతుకులు మసాజ్ చేసినట్లుంటుంది నీకేమి? బాబీ మసాజ్ ఎవరు నాకేం పెయిన్స్ పోతాయి, బాడీ పెయిన్స్. ఏమత్తా పెద్దమ్మకి పోవా బాడీ పెయిన్స్? తెలీదులే పెద్దమ్మా, మసాజ్ చేయించుకోరు, అంత బాగా అవుతావు. చూడు నా మాదిరి అవుతావు, బాగా మసాజ్ చేయించుకో. చంద్రుడు రెడ్ గా ఎట్లున్నాడు? రెడ్ కాదు, నెలవంక అంటారు దాన్ని. నెలవంకమ్మా, అది మాత్రం తెలీదా నీకే? దేవనాగర్ పెద్దమ్మ ఉన్నట్లున్నావు. నెలవంక చంద్రుడు అట్లా వంగినాడు అనేది కూడా తెలియకుండా ఊరైంది. కాలేజ్ ఇంటి మీ అత్త మామగా ఫస్ట్ ఇంట్లో ఇక్కడ ఇదే ఫస్ట్ ఇల్లు. ఇది ఇది ఇక్కడ ఫస్ట్ ఇక్కడే. అన్ని మళ్ళా కొత్త కట్టేసినారు, అన్ని పడగొట్టి కట్టినారు. అన్ని పడగొట్టి కట్టినారు. ఇది నల్పరేట్ కాంప్లెక్స్ బావి. ఇది నల్పరేట్ కాంప్లెక్స్. వీటి నుంచి అందరూ నా ఫ్రెండ్లు అంగడిలో ఇప్పుడు సన్నప్పుడు బొరుగులు వేస్తాను ఆ షాప్ అనుకుంటా కదా. బొరుగులేసాయమ్మా ఉండదు, ఇంకా ఆడ ముందు ఉండదు వాళ్ళ ఇల్లు. వాళ్ళు పూరీలు బలి చేస్తారు కదా వాళ్ళు. కాదు ఆడ ముందు ఆయమ్మ మొగుడు చనిపోయా, ఆయమ్మ కాలుకుంటే కదా ఆయన మొగితే ఉండదు. ఇప్పుడు ఒక్కటే ఉండదు పాపం. ఇవన్నీ మా ఇంట్లో చూడమ్మా, అందరు ఇక్కడ వీటి నుంచి ఆటి వరకు నాకు తెలిసిన వాళ్ళే. ఇంకా మీ కాలేజ్ ఎల్లార్జీ దావా పోతా ఉంటుంది. లేదు దావా అక్కడ చాలా బాగలేదు, ముబ్బు బాగలేదు. నాకు తెలుసా ఇక్కడ ఏంది బాబీ, నాకు తెలుసు కాబట్టి మా చెప్తాను. ఈ అమ్మకు ముందరే నడిపాక రాదు, నువ్వు ఇంకా అక్కడ కళ్ళకి గుంతలకి పిలుచుకపోదామంటావు. అది చూడలేదా?
యాలానికి పెట్టినారు యాలం పెట్టినారు తండ్రి. అవునా? అదే పాప మనుషులు నిలబడినారు చూడు ఇది ఆడే సన్నగా తిప్పుకో ఇదే లేట్ కమ్మే. ఇంకేం తెలియ నువ్వు అక్కడ ఇక్కడ చేసుకుంటా మమ్మల్ని ఎక్కడ ఎత్తా ఉంటే అసలు దిగెత్తా తెలి. నీకు నమస్కారం అమ్మయ్య, మా ఇల్లు చేర్పిత్తవే ఈసారి నీ కారు ఎక్కి తగిన చెప్పమ్మ తల్లి. ఏందమ్మా ఏం కారణంలో ముందు రారన్లు అయినా కూడా నువ్వు ఊరికే నడిపేకి రాదు ఏం రాదు అట్లా డ్రైవింగ్ చేస్తే ఎట్లా నువ్వు? పోలీసులంతా తిట్రి వాళ్ళు తిట్రి అంతా తిట్రి. రోవంత్ కూడా నీకు ఇదే లేదు తల్లి, నీ కారు ఈసారి నడిపోద్దమ్మా నువ్వు ఇంట్లో కూర్చో. నమస్కారం అమ్మ నన్ను దింపుతల్లి. ఏంది ఇంకా చూస్తా ఉండు అట్లా తిప్పుకొని అక్కడ బిర్యానీ ఎత్తుకొని పోలే విష్ణు బాయ్ అత్త.